జీవితంలో ఎంత సాధించినా ఎంత సంపాదించినా చివరకు కలిసేది మట్టిలోనే అనే విషయం గట్టిగా నమ్మిన ఓ వ్యక్తి తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నక్క ఇంద్రయ్య అనే వృద్ధుడు తన సమాధిని తానే నిర్మించుకోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. సుమారు 20 ఎకరాల భూమి కలిగిన ఇంద్రయ్య తన భూమిలోని 2 గుంటల స్థలంలో గ్రానైట్ రాతితో సమాధిని నిర్మించుకున్నారు. తాను చనిపోయాక పిల్లలకు ఇబ్బంది కలగకూడదు అన్న ఆలోచనతో మద్రాసు నుంచి ప్రత్యేకంగా మేస్త్రీలను పిలిపించి దాదాపు 12 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించినట్లు తెలిపారు. ఈ చర్య గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా జీవితం తాత్కాలికం అనే సత్యాన్ని గుర్తు చేసే ఉదాహరణగా నిలుస్తోంది. లోకంలో ఉన్నంత కాలం మరణం అనేది తప్పది. అది మనం ఏదొక్క రోజు కంపల్సరీ కోట్లు ఉండని లక్షలు ఉండని ఇవన్నీ నా ఎంబడతాయా. మనిషి చచ్చిపోయిన వెంటనే వితిన్ ఒక 2 గంటల లోపలనే కుటుంబమే బతిమాలుతుంది. బయట వాళ్ళకు కొంత తొందర తీసుకుపోయి బయట ఏంది అని అంటారు. కాకపోతే మనం అంతకన్నా ముందే నా సమాధి నేను ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే నా పిల్లలకు బాధ పెట్టద్దు. ఈ సమాధి కట్టాలని అంటే ఆ పిల్లలకి ఎంత ఖర్చుతోటి వాళ్ళు పెట్టలేరు, వాళ్ళు చేయలేరు, వాళ్ళని బాధ పెట్టద్దని నా సమాధి నేను తయారు చేసుకొని మనశ్శాంతితో వచ్చాను.